సాగునీటి కోసం సెప్టెంబర్ 1న వెలుగోడు రిజర్వాయర్ ముట్టడి, రైతులంతా ట్రాక్టర్లతో తరలి రావాలి. ఎంపీపీ వేరెడ్డి చినసంజీవరెడ్డి. బండి ఆత్మకూరు మండలంలోని రైతన్నలందరూ సాగునీటి కోసం జరిగే పోరాటంలో భాగస్వాములు కావాలని మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు దేరెడ్డి చినసంజీవరెడ్డి పిలుపునిచ్చారు. శ్రీశైలం జలాశయంలో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ మన ప్రాంతంలోని రైతుల పొలాలకు సాగునీరు అందకపోవడం బాధాకరమని అన్నారు. అప్పులు చేసి పంటలు సాగు చేస్తున్న రైతన్నలు నీటి కోసం ఎదురు చూస్తున్నారని, నీరు అందక పంటలు ఎండిపోతున్న పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు గంగ, కేసీ కెనాల్, సిద్ధాపురం చెరువులకు తక్షణమే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న ఉదయం 10 గంటలకు 500 ట్రాక్టర్లతో వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముట్టడి కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి బండి ఆత్మకూరు మండలంలోని ప్రతి గ్రామం నుంచి రైతులు పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లతో తరలి రావాలని కోరారు. ఏ కోడూరు, బి కోడూరు, పార్నపల్లె, కాకనూరు, ఎర్రగుంట్ల, ఈర్నపాడు, వెంగళరెడ్డిపేట, కడమల కాల్వ, సింగవరం, సోమయాజులపల్లె, రామాపురం, బండి ఆత్మకూరు గ్రామాల రైతులు బండి ఆత్మకూరులో ఏర్పాటు చేసిన వెయిటింగ్ పాయింట్కు చేరుకోవాలని సూచించారు. అదేవిధంగా చిన్నదేవళాపురం, నారాయణపురం, లింగాపురం, జీసీపాలెం, పడమటూరు, సంతజూటూరు, పెద్దదేవళాపురం, బోధనం గ్రామాల రైతులు సంతజూటూరు వెయిటింగ్ పాయింట్ వద్దకు చేరుకోవాలని పిలుపునిచ్చారు. ఇది రాజకీయ పోరాటం కాదు, రైతు హక్కుల కోసం చేసే పోరాటం. జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి ప్రతి రైతన్న ఒకటై మన సాగునీటి హక్కును సాధించుకోవాలి. మన పొలాలకు నీరు వచ్చే వరకు పోరాటం ఆపేది లేదు అని సంజీవరెడ్డి స్పష్టం చేశారు. రైతన్నలంతా ఐక్యంగా కదిలి ప్రభుత్వానికి తమ సమస్యను తెలియచేయాలని, సాగునీరు, త్రాగునీరు సాధించే వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిద్దామని ఆయన పిలుపునిచ్చారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రైతు కంట కన్నీరు రాకుండా చూడాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. సెప్టెంబర్ 1న ప్రతి గ్రామం నుంచి రైతన్నలు పెద్ద సంఖ్యలో తరలిరండి. మన నీటి హక్కు కోసం గళమెత్తుదాం అని దేరెడ్డి చినసంజీవరెడ్డి కోరారు. టుడే టీవీ ప్రతినిధి ఎం ఆంజనేయులు, నంద్యాల జిల్లా.